భావము భాష ఈ రెండిట్లో లైక్ ఏది ఇంపార్టెంట్ అనేది. సో భాష కాన్స్టెంట్గా వేరీ అవుతుంది, అది మారుతూ ఉంటుంది. లైక్ 200 సంవత్సరాలు ఉన్న తెలుగు ప్రాబ్లీ నోబడి విల్ అండర్స్టాండ్ ఇయర్. సో మనం ఇప్పుడు తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు, ఉర్దూ పదాలు అన్నీ మిక్స్ అయ్యి కాన్స్టెంట్గా అది రూపాంతరం చెందుతున్నప్పుడు మేబీ ఈజ్ ఇట్ దట్ భావం ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద భాష. ఏడు ముహమ్మల సాహెబ్ అంటే ఎవరు తెలుసా మీకు? శివుడు. ఆ తెలుగు పదం. ఇది 1500 సంవత్సరాల క్రితం తెలుగు ఇలా ఉండేది. ఏను ముహమ్మల సాహెబ్. 7 ముఖాలు ఉంటాయంట ఆయనకి. అలాగే నలుమోము పాదుషా అంటే బ్రహ్మ. మీలో ఎవరికైనా ఎకిమేడు అంటే తెలుసా? ఎకిమేడు ఎకిమేడు అంటే రాజు. ఈ అచ్చ తెలుగు అనేది పలకడం అందరికీ కష్టంగా ఉందని చెప్పి నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతామణి అన్న ఒక బుక్లో సంస్కృతాన్ని కూడా తెలుగుతో కలిపి ఒక భాషని అభివృద్ధి చేస్తూ అక్కడి నుంచి ఆంధ్ర మహాభారతం రచన మొదలుపెట్టారు. అలా ఒక భాష తనలో ఉన్న అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి పరభాష నుంచి పదాలు కలుపుకుంటూ వస్తుంది. ఈ మార్పు అనేది కాలానుగుణంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే బ్రిటిష్ వారు వచ్చేంత వరకు కూడా ఆ తెలుగు భాషలోకి వచ్చిన పదాలని కూడా ఆ భాష యొక్క లక్షణం పోకుండా చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఏమైందంటే ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాష అవ్వడం వల్ల కేవలం చెయ్యడం అన్న ఒక తెలుగు పదాన్ని పెట్టుకుని మిగతా వర్బ్స్ అన్ని, క్రియలన్నీ కూడా ఇక్కడి నుంచి చేసుకుని నేను స్విమ్ చేయడానికి వెళ్తున్నాను, నేను వాక్ చేయడానికి వెళ్తున్నాను, నేను రన్ చేయడానికి వెళ్తున్నాను, ఆఖరికి నేను నిన్ను మిస్ చేస్తున్నాను, మిస్ అవుతున్నాను కూడా కాదు, మిస్ చేస్తున్నాను, ఇలా మొదలైపోయింది. సంకరం ఎక్కువ జరిగిపోవడం వల్ల భాష కొద్దిగా ఇబ్బందుల్లో పడింది. కానీ భాష అనేది పెరగాలంటే ఎంతో కొంత, ఒక నది ఎలా అయితే పాయల్ని కలుపుకుంటూ పెద్దదై సముద్రంలో కలుస్తుందో అలా భాష కూడా పరభాష నుంచి పదాలు కలుపుకుంటూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా అంటే యద్భావం తద్భవతి అని భగవద్గీతలో చెప్పారు. అదే సీక్రెట్ అన్న బుక్లో వాట్ యు మేనిఫెస్ట్ దట్ విల్ హ్యాపెన్ అని చెప్తారు. అదే నేను అలాంటి భావం చెప్పాల్సినప్పుడు అనుకో లోపల అయిపోతాదంతే చూడలా, వెనకే నీకల రావాల్సిందే నీడలా అని నేను ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తీకరణ, అదే భావం. కాబట్టి ఏ కాలంలో అయినా భాష కంటే భావం ముఖ్యం. కానీ ఆ భావం ఆనాటి భాషను ప్రతిబింబించేలా ఉంటే ఎక్కువ మంది మనసులోకి చేరుతుంది.